మాగంటి సునీత గారు. ఎందుకంటే బేసికల్లీ అయ్యా. ఈ ఎన్నిక కీలకంగా మారిన దానికి కారణమే హ్మ్. మాగంటి కుటుంబం. ఎందుకంటే అవునండి. మాగంటి అవునండి. గోపీనాథ్ గారు చనిపోయడం తర్వాతే, అవునండి. మరణం తర్వాతే ఈ అవును. ఎన్నిక రావడం జరిగింది. అంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆమె అవునండి. పరిస్థితి ఎట్లా ఉంది? సో, అయితే వారు మనం అంటే మనకున్నటువంటి అవగాహన ఏంటంటే, వారి యొక్క జనన తేదీ ప్రకారం 1971లో పుట్టినటువంటి ఈ పరిస్థితి తెలియజేస్తున్నటువంటిది. 71లో వారు జనన తేదీగా చెప్తున్నారు. సో, వారు పుట్టినప్పుడు వారు పుట్టినటువంటి మీన రాశిలో వారు రేవతి నక్షత్రం యందు రెండవ పాదంలో పుట్టినట్టు వారి జనన లగ్నం కూడా తీసుకోవడం జరిగింది. వారు కన్యా లగ్నంలో జన్మించారు. సో, వారికి ఒక అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి. సో, ఏమైనప్పటికీ రేవతి నక్షత్రానికి ఎప్పుడూ కొంచెం మొదటి నుంచి కూడా కాస్త కష్టాలనేది ఉంటాయి. వారు చాలా సైలెంట్‌గా ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా ఎక్కువగా అంటే వారు వ్యతిరేక భావాన్ని ప్రదర్శించరు. వారికి నచ్చని విషయాలొస్తే సైలెంట్‌గా ఉంటారు తప్ప పోట్లాడే మనస్తత్వాలు కూడా కావు. చాలా వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అట్లని చాలా మంచివారు కూడా అని చెప్పొచ్చనమాట. సో, అయితే వారికి ఆనాడున్న గ్రహస్థితి రీత్యా చాలా